లిబ్రేఆఫీస్ మ్యాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో ఒక మాత్రికను ఎలా రాస్తారో మీరు నేర్చుకుంటారు మరియు ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ మీద ఆధారపడి సమీకరణాలు అలైన్ చేస్తారు. దీని కొరకు మనం ఇంతకు క్రితం ట్యుటోరియల్లో క్రియేట్ చేసిన mathexample1.odt అనే రైటర్ డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాం. మనం మ్యాథ్ ను వాడి ఇంతకు పూర్వం రాసిన ఉదాహరణ ఫార్ములాలను గమనించండి. ఇక్కడ ఇప్పుడు మనం డాక్యుమెంట్ యొక్క చివరి పేజీకి స్క్రోల్ అవుదాం మరియు ఒక కొత్త పేజీకు వెళ్ళడం కొరకు కంట్రోల్ ఎంటర్ ను ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఇన్సర్ట్ మెనూను ఆ తరువాత ఆబ్జెక్ట్ మరియు ఫార్ములాలను ప్రెస్ చేయడం ద్వారా మ్యాథ్ ను కాల్ చేయండి. గణిత శాస్త్రంలో ఒక మాత్రిక అనేది ఎలిమెంట్స్ అని పిలువబడే సంఖ్యలు లేదా చిహ్నములను కలిగి ఉన్న ఒక చతురస్ర యారే. ఒక మాత్రిక మరియు ఎలిమెంట్ల రోలు మరియు కాలమ్లను చూపడం కొరకు ఒక ప్రత్యేకమైన మార్కప్ ను మ్యాథ్ కలిగి ఉంటుంది. సమయం ఆదా చేయడం కొరకు నా వద్ద కొన్ని అంతకు ముందే వ్రాయబడిన ఉదాహరణలు ఉన్నాయి. నేను వాటిని కాపీ పేస్ట్ చేస్తాను. ఈ మాత్రిక 2 రోలు మరియు 3 కాలమ్లను కలిగి ఉంటుంది. మనం మాట్రిక్స్ అనే మార్కప్ ను వాడతాం మరియు ఫార్ములా ఎడిటర్ విండోలో కర్లీ బ్రాకెట్స్ లో దాని యొక్క ఎలిమెంట్లను ఉంచుతాం. ఒక రోలోని ఎలిమెంట్లు అన్నీ ఒక హాష్ సింబల్ తో విడగొట్టబడతాయి అని గమనించండి మరియు రోలు 2 హాష్ సింబల్స్ తో విడగొట్టబడతాయి. మాత్రికను బ్రాకెట్లలో ఉంచడం కొరకు పారాంథసిస్ ను వాడండి. ఇప్పుడు బ్రాకెట్లు చిన్నగా ఉన్నాయవి మరియు అవి మాత్రికలోని అన్ని ఎలిమెంట్లను పూర్తిగా కప్పడం లేదు అని గమనించండి. అవి ప్రతి ఒక్కటి ఎలిమెంట్ తో సమానమైన సైజులో ఉన్నాయి మరియు అందువలన మాత్రిక యొక్క సైజులో సరిపోదు. దీనిని సాధించడం కొరకు మనం లెఫ్ట్ మరియు రైట్ అనే పదములను వాడవచ్చు. బ్రాకెట్లను స్కేలబుల్ అయ్యేలా చేయటం కొరకు అది బ్రాకెట్ ఓపెన్ అవ్వడానికి కొంచెం ముందు ఎడమవైపు మరియు బ్రాకెట్ క్లోజ్ అవ్వడానికి ముందు కొద్దిగా కుడివైపు ఉండాలి. నన్ను ఆ తరువాతి ఉదాహరణను కాపీ చేసి పేస్ట్ చేయనివ్వండి. కనుక A4/1 మాత్రిక ఇక్కడ స్క్రీన్ మీద చూపిన విధంగా ఉంటుంది. రైటర్ గ్రే బాక్స్ లో స్కేలబుల్ బ్రాకెట్లను గమనించండి. మాత్రిక యొక్క మార్కప్ స్క్రీన్ మీద చూపించబడినది. ఇక్కడ పారాంథసిస్ కు బదులుగా మనం స్క్వేర్ బ్రాకెట్లను కూడా వాడవచ్చు. కనుక మాట్రిక్స్ మార్కప్ ను వాడి మనం ఏ డైమెన్షన్ ఉన్న మాత్రికను అయినా సరే వ్రాయవచ్చు. ఇప్పుడు మాత్రిక కూడిన కొరకు ఒక ఉదాహరణను రాద్దాం. ఫార్ములా ఎడిటర్ విండోలో ఒక క్రొత్త లైన్ కు వెళదాం. మనం ఎంటర్ కీను 2 సార్లు ప్రెస్ చేయడం ద్వారా 2 ఖాళీ లైన్లను యాడ్ చేయవచ్చు. ముందుగా స్క్రీన్ మీద చూపించిన విధంగా 2/3 మాత్రికలను ఒకదాని ప్రక్కన ఒకటి రాయండి. ఆ తరువాత కూడికను సూచించడం కొరకు 2 మాత్రికల మధ్య ఒక ప్లస్ సింబల్ ను యాడ్ చేయండి. ఇలా చేయడం కొరకు మనం రైటర్ గ్రే బాక్స్ లోని 2 మాత్రికల మధ్య ఉన్న ఖాళీలో క్లిక్ చేయవచ్చు. ఫార్ములా ఎడిటర్ విండోలోని కర్సర్ 2 మాత్రికల మార్కప్ల మధ్య ఉన్నది అన్న విషయమును గమనించండి. ఈ 2 మాత్రికల మధ్య ప్లస్ ను టైప్ చేయండి. కనుక అక్కడ ప్లస్ సింబల్ వచ్చింది. ఆ తరువాత లాంగ్ గ్యాప్స్ తరువాత ఈక్వల్ టు సింబల్ ను యాడ్ చేద్దాం మరియు కూడికను సూచిస్తూ కుడివైపున 3వ మాత్రికను యాడ్ చేద్దాం. మన ఉదాహరణలో మనం గ్రీక్ క్యారెక్టర్లను వాడిన సంగతి గమనించండి. కనుక 2 మాత్రికల కూడిక యొక్క ఫలితం అక్కడ ఉన్నది. మన పనిని సేవ్ చేసుకుందాం. ఆ తరువాత ఒక సంఖ్యతో ఒక మాత్రికను గుణించే ఒక ఉదాహరణను చూద్దాం. మనం ఒక
2/3 మాత్రికను రాద్దాం మరియు దానిని 4తో గుణిద్దాం. మనం ముందుగా మాత్రిక ముందు 4 టైమ్స్ అని రాద్దాం. నన్ను మాత్రికను కాపీ చేసి దానిని ఫ్యూలో పేస్ట్ చేయనివ్వండి. ఆ తరువాత లాంగ్ గ్యాప్స్ చివరలో ఈక్వల్ టు సింబల్ ను రాద్దాం. మాత్రికల లబ్దమును అనుసరిస్తూ నేను మాత్రికల లబ్దమునకు మార్కప్ ను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. కనుక ఒక 2/3 మాత్రికను ఒక సంఖ్యతో గుణిస్తే వచ్చే లబ్దం అక్కడ ఉన్నది. ఇప్పుడు ఫార్మాట్ మెనూ పైన క్లిక్ చేసి మరియు ఫాంట్, ఫాంట్ సైజెస్, అలైన్మెంట్ లేదా స్పేసింగ్ ను ఎంచుకోవడం ద్వారా మనం మాత్రికలను ఫార్మాట్ చేయవచ్చు. ఉదాహరణకు స్పేసింగ్ ను ఎంచుకుందాం. కుడివైపున ఉన్న కేటగిరీ డ్రాప్ డౌన్ లో మాత్రికలను ఎంచుకుందాం మరియు లైన్ స్పేసింగ్ ను 20% కు మరియు కాలమ్ స్పేసింగ్ ను 50% కు మార్చండి. మరియు ఇప్పుడు ఓకే పైన క్లిక్ చేయండి. మాత్రికలు మరియు వాటి ఎలిమెంట్లు ఎలా చక్కగా పెట్టబడ్డాయో గమనించండి. ఇప్పుడు ఫైల్ మరియు సేవ్ పైన క్లిక్ చేయడం ద్వారా మన పనిని సేవ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 2 లేదా 3 సమీకరణములను రాయటం మరియు ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ మీద ఆధారపడి వాటిని అలైన్ చేయటం కూడా మాత్రికలను వాడి చేయవచ్చు. ఉదాహరణకు మనం సైమల్టేనియస్ సమీకరణను రాయవచ్చు మరియు వాటిని ఈక్వల్ టు క్యారెక్టర్ మీద ఆధారపడి అలైన్ చేయవచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిన విధంగా ఒక సైమల్టేనియస్ సమీకరణముల సెట్ రాద్దాం. అవి ఈక్వల్ టు క్యారెక్టర్ పైన ఖచ్చితంగా అలైన్ చేయబడలేదు అన్న విషయాన్ని గమనించండి. కనుక వాటిని అలైన్ చేయడం కొరకు మాట్రిక్స్ మార్కప్ ను వాడండి. మనం సమీకరణంలోని ప్రతి భాగమును విడిగా తీసుకోవచ్చు మరియు ఆయా భాగములను ఒక మాత్రిక యొక్క ఎలిమెంట్స్ గా భావించవచ్చు. ఇక్కడ 2x అనేది ఒక భాగం, y మరొక భాగం, ఈక్వల్ టు క్యారెక్టర్ ఒక భాగం. ఎంటర్ ను 2 సార్లు ప్రెస్ చేయండి. మార్కప్ ను కాపీ పేస్ట్ చేయండి మరియు కొత్త మార్కప్ స్క్రీన్ మీద చూపిన విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం మాట్రిక్స్ మార్కప్ ను వాడాము. సమీకరణం యొక్క ప్రతి భాగముకు ఒక ఎలిమెంట్ గా భావించాము మరియు వాటిని హాష్ సింబల్-లతో విడగొట్టాము. 2 సమీకరణములను విడగొట్టడం కొరకు మనం 2 హాష్ సింబల్స్ ను వాడాము. కనుక అవి చక్కగా అలైన్ చేయబడిన సమీకరణముల సెట్ అవుతాయి. ఇప్పుడు మరొక సమీకరణముల సెట్ ను రాద్దాం. ఇక్కడ ఈక్వల్ టు క్యారెక్టర్ యొక్క ఎడమ మరియు కుడి వైపులా మనకు సమానమైన సంఖ్యలో భాగములు లేవు అని ఇప్పుడు మనం ఊహిద్దాం. స్క్రీన్ మీద